నియో స్కిన్ హెయిర్ ఫాల్ ని అరికట్టడానికి GFC ట్రీట్మెంట్. యువర్ స్కిన్ అండ్ హెయిర్ కేర్ జస్ట్ a phone call away. అడిగారా ఏమైనా అపాయింట్మెంట్? లేదండి, ఇప్పుడేం అడగలేదు. ఎవరిని కలవలేదు, ఎవరిని అడగలేదు. ఏ విషయం కూడా పొలిటికల్ దీనికి సంబంధించి డెవలప్మెంట్స్ సంబంధించింది కూడా నేను ఇప్పటిదాకా సంప్రదింపులు జరపలేదు. మధ్యవర్తులు మాట్లాడుతున్నారు దీనికి సంబంధించినటువంటిది. వెల్ విషర్స్గా కొంతమంది ఉన్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో నాకు ఇంతకు ముందు నుంచి కూడా కొంచెం ఒక వెల్కమ్ రావడం అనేటటువంటిది ఇది ఒక గుడ్ సైన్స్గా చూస్తున్నాను తప్ప ప్రత్యేకించి నేను ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకుని ఏదో ఆశించి వెళ్తున్నది కూడా లేదు. అనవసరంగా కొంచెం వెయిట్ చేయాలనేది ఉందా? కొంత వెయిట్ చేయాలని అనుకుంటున్నాను. అంటే కనీసం ఒక 6 నెలలు అట్లాగా ఖచ్చితంగా నాలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండడం అనేది తెలుగుదేశం ఒక రైట్ ప్లాట్ఫామ్ అని మీరు ఫీల్ అవుతున్నారా? రైట్ ప్లాట్ఫామ్నే ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే కొంచెం డెమోక్రసీ ఉంటుంది, అదేవిధంగా ఒక రైట్ థింకింగ్ ఉంటుంది, ఒక ఆర్గనైజ్డ్గా ఉంటుంది, కష్టపడేటటువంటి వాళ్ళకి గుర్తింపు ఉంటుంది, ప్రధానంగా డ్రామాలు ఉండవు, లోపల ఒకటి పైన ఒకటి అనేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారి లాగా మరీ అంత ఒక మోసపుచ్చేటటువంటి ఇది ఉండదు. నిజంగా రాజకీయ పార్టీల్లో ఉంటాయి. గివెన్ యువర్ క్రెడెన్షియల్స్ కొంత రెసిస్టెన్స్ ఉంటుందేమో కొంతమంది నుంచి. ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది కదండి, ఎందుకు ఉండదు? నేను అదే చెప్తూ ఉన్నాను. సో అది కూడా దాని మీద కూడా మీకు ఒక అవగాహన ఉంది? ఖచ్చితంగా ఉంది, రెసిస్టెన్స్ ఉంటుంది. దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనుకుంటున్నారు? ఒకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని స్ఫూర్తిగా తీసుకోవాలి ఎవరైనా సరే, ఆ పార్టీలోనైనా సరే, మా లాంటి వాళ్ళమైనా సరే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని 40 ఏళ్ళ అనుభవం ఉందని కానీ, లేకపోతే ఒక గొప్ప నెట్వర్క్ ఉంది, పార్టీ నెట్వర్క్ ఉంది, నాకు వేరే వాళ్ళతో ఏం అవసరము అని చెప్పి ఆయన ఏమి గొప్పలకు పోలేదు కదా. కూటమి కట్టడంలో అటు జనసేన పవన్ కళ్యాణ్ గారు కానీ, అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు ఆయన ఓటు బ్యాంక్ ఆయనకు ఉంది అనేటువంటి దాంతో నేను పోటీ చేయొచ్చు కదా ఇండివిజువల్ అనుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం కోసం మొత్తం కూడా ఇవాళ ఎవరి స్థాయిని వాళ్ళు పక్కన పెట్టుకుని ఒక మెట్టు దిగారు అందరూ కూడా. అదేవిధంగా రాజకీయాల్లో అనేటటువంటిది ఇంకా ఆ పార్టీలోంచి వచ్చావు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వెనకున్నావు కాబట్టి నీకు అసలు ఎక్కడా కూడా స్థానం ఉండదు, రాజకీయాల నుంచి నువ్వు ఎగ్జిట్ అయిపోవాలి అనేటటువంటి ఆ వాతావరణం కూడా లేదు. ఎవరైనా అంటూ ఉంటారులేండి, దాందే ఉంది. కానీ ఇప్పుడు రాజకీయాలు మానేసుకోవాలి లేకపోతే అనేటటువంటి అంత పాపాలు మేమేం చేయలే. ఇప్పుడు రాజకీయాలు అట్లా లేవు కూడా ఈ దేశంలో. కానీ ఇప్పుడు ఒక్కోసారి కొన్ని పరిణామాలు జరుగుతాయి. మీరు ఏంటంటే అంటే ఓకల్గా మీరు ఇదయ్యారు కానీ మీ మీద అవినీతి మచ్చలేమి లేవు. ఖచ్చితంగా ఇప్పుడు ఓకల్గా కూడా నేను సంబంధించినట్టు నేను వ్యక్తిగతంగా కానీ లేకపోతే ఒక పర్సనల్గా కానీ నేను రాజకీయ విమర్శ తప్ప నేను మొత్తం పొలిటికల్ కెరీర్లో ఇప్పుడు ప్రజారాజ్యంలో ఉన్నప్పుడైనా సరే లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు శత్రుత్వం అనేటటువంటి దాంట్లో కొంచెం ఒక పాలు మేము ఎక్కువ తీసుకునే పరిస్థితి ఉండొచ్చు పార్టీలో. అంటే మిగతా రాజకీయ పార్టీల్లో అంత శత్రుత్వంగా తీసుకోరు, కానీ ఈయన శత్రుత్వంగా తీసుకోవడం వల్ల ఆ పాలు కొంత మాటల్లో కొంత రాజకీయ పొలిటికల్ విమర్శ కొంచెం తీవ్రత ఎక్కువై ఉండొచ్చు. కానీ ఎక్కడా కూడా నేను లిమిట్స్ దాటలేదు. ఎవరిని పార్టీ సిస్టమ్ అట్లా ఉంది. ఎవరైనా సరే ఇందులోంచి రావాల్సిందే, ఇందులోంచి రాకుండా ఇక్కడ ఎగ్జిస్టెన్స్ ఉండదు. సరే మీరు రాజకీయాల్లోకి వచ్చాక ఈ పార్టీలో ఉండాలనుకుంటాం కదా.